మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నన్ను శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరమైపోతాను. లేదా ఏ అల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడిని అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టిన గోక్కోలేని ధర్మ బతుకైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు. నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. ఆటన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాడలో గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీనగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొగల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభు, చాలు. బెదవాడంతా బతికేశాడని వేసుకుందాం, సరిపోతుంది. ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి తీస్తా. అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభు ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకొరికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. బాబు రండి రండి, ఆసనాలు వేసుకుందాం. రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలున్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా, నువ్వు వాసన వెయ్యి. కవి ఇప్పుడు కథ చెప్పుకో, వింటాను. నేను చెప్పను. ఏ కథ వెళ్ళడం మానేసా. కాకా హోటల్ పెట్టుకుంటా. కాక ఓట్ల దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది, చెబుతా ఇనుకో. తెరవేగంగానే హీరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజారెళ్ళి బజారెళ్ళి కుంపటి, బొగ్గులు, కిరసనాయిలు, గ్లాసులు, చెంచాలు అంటూ లిస్టు ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా. కవే నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ. నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్ ఎక్కి అమెరికాకి తిక్కటిమ్మనేవాడి మొహం నువ్వును. ఇంకో గంటలో, అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట, నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుడిని హతమార్చి జైలుకెడతా.
సింహాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రాముడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే 2 నేనే మహాసుత్తిని. నన్ను సుత్తి పెట్టి కొట్టి చంపేయాలని చూస్తావా? నీకిదే సరైన శిక్ష. ఇప్పుడు ఇంకో కసి చెబుతాను, ఇరుకో. గూఢాచార్య 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోలేదు. తిత్తి దేశా ఇను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను, నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా, ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బొట్సువానా, జెనీవా, ఖతారు, టూనీ, ఖనా, బెహరిన్, కువైట్, లావోసు, ఫిలిప్పీన్స్, ఫిన్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందయ్య కవి ఎట్లా అయిపోయావు? ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా, ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియక అయిపోయారు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాధ తప్పేసి మాట్లాడబాక. మాట్లాడితే ఆసనం పవర్ బాబే. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా, నేను పోతా, భోపాల్ పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు వచ్చుకుని పరిగెడతా. నేను పోతా, భోపాల్ పోతా. అదేమిట్రా తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులుంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు. అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్లా ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మాసినడం వస్తాడేమో. మరే, ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది. ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు. అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవ గోలతో. రామరామ. కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు. ఈ లత్తు కోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిత్తి చేస్తా. వద్దు. అదే ఎరైటీ. రాజుగారి బామ్మరిది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మరిది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేజు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేజు.